అనుకున్న టైంకి మొదలవుతుందా లేదంటే ముందు ప్లాన్ చేసిన దానికంటే ఆలస్యం కానుందా? ఉన్నట్టుండి ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు కదా. అనుకోని మార్పులు చాలా జరిగినప్పుడు కథలోనూ మార్పులు చేయాలి కదా అంటున్నారు బోయపాటి. ఇంతకీ ఈయన ప్లాన్ ఏంటి? రాజకీయాల నుంచి కాస్త ఫ్రీ అయ్యారు బాలకృష్ణ. ప్రస్తుతం ఈయన కమిట్ అయిన బాలయ్య బాబీ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు బాబీ. ఇది సెట్స్ పై ఉండగానే బోయపాటి సినిమాకి ఓకే చెప్పేశారు ఎన్బీకే. బాబీ సినిమా మరో 2 నెలల్లో పూర్తయ్యేలా కనిపిస్తోంది. మొన్నటి వరకు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు కాబట్టి లేట్ అయింది. లేదంటే ఈ పాటికే సినిమా షూటింగ్ పూర్తయ్యేది. అన్నీ కుదిరితే ఆగస్ట్ నుంచి బోయపాటి సినిమాను సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు బాలయ్య. అయితే ముందు అనుకున్న కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే పొలిటికల్ పంచులు కూడా బాగానే ఉంటాయి. ఈ విషయంలోనే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కాబోతోంది. అందుకు అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా సెట్స్ పైకి వచ్చేలా ఉంది ఈ సినిమా. ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో 14 రీల్స్ బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకొచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు పెంచే పనిలో బిజీ అయిపోయారు పూరీ జగన్నాథ్. మెల్లగా ప్రమోషనల్ కంటెంట్ వదులుతున్నారు. మొన్నటి వరకు ఏం చూపించలేదు కానీ ఈ మధ్య టీజర్ విడుదల చేశారు. మొన్న మధ్య మేకింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చారు పూరీ జగన్నాథ్. ఉన్నట్టుండి డబుల్ స్మార్ట్ ప్రమోషన్ జోరు పెంచడంలో అంతరార్థం ఏంటి? చూస్తున్నారుగా, డబుల్ స్మార్ట్ షూటింగ్ లో పూరీ జగన్నాథ్ జోష్. లైగర్ ఫ్లాప్ తర్వాత 6-7 నెలల పాటు కొత్త సినిమా ఏది ప్రకటించని ఈయన చివరికి రామ్తోనే మరోసారి ఇస్మార్ట్ కథను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై టీజర్ రిలీజ్ తర్వాత అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అందుకే ప్రమోషన్స్ లోనూ జోరు పెంచేశారు దర్శక నిర్మాతలు. ఎందుకో తెలియదు కానీ డబుల్ స్మార్ట్ విషయంలో ముందు నుంచి కాస్త సైలెంట్ గానే ఉన్నారు పూరీ జగన్నాథ్. తన గత సినిమాల స్థాయిలో దీనికి హంగామా చేయలేదు. తన తీరుకు భిన్నంగా చాలా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేశారు. టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి ఇప్పుడు జోరు పెంచేశారు పూరి. డబుల్ స్మార్ట్ షూటింగ్ ఎక్కువగా ముంబైలోనే జరుగుతుంది. పేరుకు తెలుగు సినిమా అయినా పూర్తిగా బాలీవుడ్ స్టైల్లోనే తెరకెక్కిస్తున్నారు పూరి. సంజయ్ దత్ రాకతో హిందీలోనూ దీనిపై క్రేజ్ పెరిగింది. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. కావ్య థాపర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా డబుల్ స్మార్ట్ మ్యూజిక్ జర్నీ మొదలు కానుంది. మణిశర్మ మరోసారి దీనికి మాస్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన సక్సెస్ లేని మణిశర్మకు డబుల్ స్మార్ట్ కీలకంగా మారింది. ఊర మాస్ పటాక సాంగ్ రాబోతుందంటూ పోస్టర్లు విడుదల చేశారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లు జోరు పెంచేస్తున్నారు దర్శక నిర్మాతలు. వీడి చర్యలు ఊహాతీతం వర్మ అంటూ అజ్ఞాతవాసిలో ఓ డైలాగ్ ఉంటది కదా. ఇప్పుడు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. బయట కనిపించటమే మానేసిన ఈయన అప్పుడప్పుడు సడన్ గా కేవలం చిరంజీవి దగ్గర మాత్రమే ప్రత్యక్షమవుతున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? చిరు వినాయక్ కాంబో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వివి వినాయక్ మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినా మొదటి సినిమా ఆదితోనే అద్దరగొట్టిన వినాయక్ ఆ తర్వాత దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదర్స్, ఖైదీ నంబర్ 150తో తిరుగులేని దర్శకుడిగా ఎదిగారు. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అందుకే ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చిన వినాయక్ ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ వేచి చూస్తున్నారు. 6 ఏళ్లుగా నెక్స్ట్ ఏంటనేది కూడా చెప్పట్లేదు. ఖైదీ నంబర్ 150 హిట్ అయినా కూడా అది చిరంజీవి ఖాతాలోకి వెళ్ళిపోయింది. పైగా రీమేక్ కావడంతో వినాయక్ కు క్రెడిట్ దక్కలేదు. దానికి ముందు వచ్చిన అఖిల్, తర్వాత వచ్చిన ఇంటెలిజెంట్ డిజాస్టర్స్ కావడంతో వినాయక్ పేరు దాదాపుగా అంతా మర్చిపోయారు. గతేడాది ఛత్రపతిని హిందీలో రీమేక్ చేసినా ఫలితం శూన్యం. ఆ మధ్య రవితేజతో సినిమా ఉందనే ప్రచారం జరిగినా అది గాసిప్ గానే మిగిలిపోయింది. చాలా రోజుల తర్వాత బయట కనిపించారు వివి వినాయక్. విశ్వంభర సెట్స్ లో చిరంజీవిని కలిశారు ఈ సీనియర్ డైరెక్టర్. అసలు కొన్నాళ్లుగా బయట కనిపించడం మానేసిన వినాయక్ సడన్ గా చిరుని కలవడం వెనుక కారణమేంటి అనేది ఒక సస్పెన్స్. ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండు అని కోరుకునే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. మరది జరుగుతుందేమో చూడాలి. సరిపోదా ఒక్క సినిమా అంటే సరిపోదు నాకు అంటున్నారు నాని. ఓ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే కనీసం 3-4 బ్యాకప్ ఉండాలంటున్నారు. పైగా దానికి కూడా పర్ఫెక్ట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు న్యాచురల్ స్టార్. గతంలో తనతో పనిచేసిన దర్శకులనే రెండోసారి లాక్ చేస్తున్నారు ఈ హీరో. ఫ్లాప్ ఇచ్చిన దర్శకులను కూడా వదిలేలా కనిపించట్లేదు ఈయన. బిజీ అనే పదానికి నిదర్శనంగా నిలుస్తున్నారు నాని. దసరా, హాయ్ నాన్న తర్వాత నాని జోరు మరింత పెరిగింది. గ్యాప్ అనేదే లేకుండా దూసుకుపోతున్నారు ఈ న్యాచురల్ స్టార్. ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు నాని. ఆగస్టు 29న విడుదల కాబోతోంది ఈ సినిమా. అంటే సుందరానికి తర్వాత వివేక్ తో నాని చేస్తున్న సెకండ్ మూవీ ఇది. ఒక సినిమా చేస్తున్నప్పుడే అదే దర్శకుడితో రెండవ సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారు నాని. గతంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ, శివ నిర్వాణ లాంటి డైరెక్టర్స్ తో అలాగే మరొకసారి పనిచేశారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయతోనే కాంబో రిపీట్ అవుతోంది.
ఇక దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతోనూ రెండవ సినిమాని ప్రకటించారు నాని. తాజాగా హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలనితో సినిమా కమిట్ అయ్యారు. సరిపోదా శనివారం తర్వాత సుజీత్తో అనుకున్న సినిమా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దాంతో 2025లో ప్లాన్ చేసిన హిట్ 3ని ముందుకు తీసుకొస్తున్నారు నాని. ఇప్పటికే శైలేష్ కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. వెంకటేష్తో తెరకెక్కించిన సైంధవ ఫ్లాప్ అయినా శైలేష్ టాలెంట్ పై నమ్మకం పెట్టుకున్నారు నాని. శైలేష్ ని దర్శకుడిగా పరిచయం చేసింది నానినే. నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లోనే హిట్ సినిమాను తెరకెక్కించారు శైలేష్. ఆ తర్వాత హిట్ 2 వచ్చింది. ఇప్పుడు హిట్ 3 రాబోతోంది. దాంతో పాటు శ్రీకాంత్ ఓదెల, బలగం ఫేమ్ వేణు, సుజిత్ లైన్లో ఉన్నారు. ఈ 3 సినిమాల తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మరొక సినిమాకు రెడీ అవుతున్నారు నాని. మొత్తానికి నాని దూకుడు మామూలుగా లేదిప్పుడు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే. ఈ సామెత మన హీరోయిన్లకి ఎన్నిసార్లైనా వాడొచ్చు. అస్సలు ఓల్డ్ అవ్వదు తెలుసా. ఇప్పుడు ఇదే జరుగుతోంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్ షోకి దూరంగా ఉంటారు అని అనుకుంటారు. కానీ అది కొన్ని రోజులే. ఏంటి నమ్మట్లేదా? ఒక్కసారి ముద్దుగుమ్మల్ని చూసేయండి. ఎందుకు నమ్మరో మేం కూడా చూస్తాం. గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అవ్వడం అనేది అరుదైన విషయం. అందుకే అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ సైతం ఇప్పుడు హాట్ షో వైపు అడుగులు వేస్తున్నారు. ఎక్కడో సాయి పల్లవి లాంటి ఒకరిద్దరికి మాత్రమే స్కిన్ షో చేయకపోయినా నడుస్తుంది. ఈ క్రమంలోనే పెళ్లైన హీరోయిన్లు కూడా ఛాన్సుల కోసం రెచ్చిపోక తప్పట్లేదు. అలియా భట్నే తీసుకోండి. పెళ్లికి ముందు ఈ భామ హద్దులే లేకుండా రెచ్చిపోయారు. కానీ కపూర్ ఇంటికి కోడలయ్యాక కొన్ని రోజులు గ్లామర్ షోకు దూరంగా ఉన్నారు అలియా. ఓ బిడ్డకు తల్లయ్యాక పూర్తిగా మారిపోయారేమో అనిపించింది. కానీ ఉన్నట్లుండి ఈ బ్యూటీ గ్లామర్ షో షురూ చేశారు. ఈ మధ్య అలియా చేసిన ఫోటోషూట్ కు థర్మామీటర్లు పేలిపోయాయి. కాజల్ అగర్వాల్ కూడా గ్లామర్ దారిలో వెళ్తున్నారు. సినిమాల్లో పద్ధతిగానే కనిపిస్తున్న కాజల్ ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం రెచ్చిపోతున్నారు. మొన్న విడుదలైన సత్యభామ ప్రమోషన్స్ లో చాలా వరకు గ్లామర్ గానే కనిపించారు చందమామ. ఇక రకులైతే పెళ్లి తర్వాతే డోస్ పెంచేశారు. ఈమె బిగ్నీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఇప్పుడు. ఇక విడాకుల తర్వాత సమంతను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఈ బ్యూటీ షోకు థర్మామీటర్లు పేలిపోతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన తర్వాత కూడా కియారా అద్వానీ గ్లామర్ షో వైపు అడుగులేస్తున్నారు. నయనతార సైతం జవాన్లో నటించిన తర్వాతే హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. మొత్తానికి హీరోయిన్లందరూ పెళ్లితో కెరీర్ను ముడిపెట్టట్లేదు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసోయో.